హాయ్ హలో నమస్తే. నేను మీ కిట్టు. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఇంకా ఈరోజు అబ్బా! సాయిరామ్ అనిపించిందబ్బా ఆడియన్స్ అందరికి. ఎందుకా అనంటే సోనియా ఫైనల్‌గా ఇంకా ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తుంది సోనియా ఎలిమినేషన్. మనం నిన్న మాట్లాడుకున్నట్టు రేపు సోనియా ఎలిమినేట్ అయిపోతుంది అనగానే జనాలంతా ఇంకా అబ్బా! సాయిరామ్ అన్నట్లు అయిపోయిందనమాట. సో, ఈరోజు ఫైనల్‌గా సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఈరోజు ఏం జరిగింది అనే మ్యాటర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా నాగ్ సార్ సండే ఫండే అంటారు గానీ, యాక్చువల్‌గా నిజంగా సండే ఫండే గాదు. మండే ఫండే అనుకోవచ్చు మనం. ఎందుకంటే నామినేషన్స్ ఆ రోజు ఉంటాయి గాబట్టి మండే ఫండేగా తీసుకోవచ్చు. సండే అంతా సాఫీగా జారిపోయిందనమాట. సో, నాగ్ సార్ ఎంట్రీ అవ్వగానే సోనియా ఏడుపు మొఖం పెట్టుకొని ఏదో బాధపడతా ఉన్నట్లు కొన్ని క్లిప్స్ అయితే వేస్తారనమాట. సో, నాగ్ సార్ గూడా అడుగుతాడు. "ఎందుకమ్మా సోనియా ఏమైంది?" ఎందుకంటే నో సార్, నో సార్. ఆడియన్స్‌కైతే ఇంత టాక్సిక్, ఇంత అరాచకం చూపించిన సోనియా బిక్కు మొఖం వేసుకొని, ఇంక ఏడుపు మొఖం వేసుకొనుంటే ఆడియన్స్‌కైతే ఇంక చెప్పలేనంత ఆనందం అనమాట. అరే! ఏంట్రా ఈరోజు ఇంత మాట్లాడింది సోనియా, ఈరోజేంటి ఇంత సైలెంట్‌గా ఉంది. ఏమైనా ఎలిమినేట్ అయిపోతుందని ముందే తెలిసిపోయిందా సోనియాకి అని అంత రేంజ్‌లో ఫుల్ డల్ అయిపోయిందనమాట సోనియా. ఇంక ఏమైందో చెప్పమ్మా, నీ ఆవేదన చెప్పు, నీ బాధ చెప్పు అని నాగార్జున గారు అడిగినా గూడా చెప్పదు. ఏం లేదు సార్, నథింగ్ సార్, ఏం లేదు అంటది. సో, నిఖిల్‌ని అడుగుతాడు. నిఖిల్ నువ్వేమైనా చెప్తావా అని. నిఖిల్ అంటే ఇంకా సోనియా మళ్ళీ నిఖిల్‌నంటే మళ్ళీ వాళ్ళ గ్రూప్ అని ఎక్కడంటారో ఏమో అని, వద్దు సార్ నా గురించి కూడా ఎవ్వరు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి సోనియా గూడా అంటది. ఇంకా యష్మి ముందుకొచ్చి యష్మి చెప్తదనమాట. ఇట్లా ఫీల్ అవుతుంది సోనియా, ఇట్లా అందరూ అన్నారని చెప్పేసి అని. ఇంగ ఓకే. అక్కడితో ఆ టాపిక్ ఎండ్ చేస్తారు. నెక్స్ట్ ఒక చిన్న గేమ్ పెడతారనమాట. అంటే అక్కడున్న వాటిల్లో కాంతార టీమ్‌కి, శక్తి టీమ్‌కి ఒక చిన్న గేమ్. ఒక ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటోస్‌కి ఒక సాంగ్ వస్తది. సాంగ్‌కి తగ్గట్టు ఆ ఫోటో అతికియాలనమాట. ఇట్లా ఇంకా మంచిగా అతికిస్తారు. బిగ్ బాస్ అయితే నాకు తెలిసి ఫుల్ ప్రీ ప్లాన్డ్‌గా విష్ణుప్రియని అండ్ పృథ్వీని ఎంత లవ్ ట్రాక్ నడిపియాలని చూస్తున్నారో అంత లవ్ ట్రాక్ నడిపియాలని చూస్తున్నారు. మొన్న సీత విషయంలో, నిఖిల్ విషయంలో కూడా అదే జరిగింది. నిఖిల్ గూడా అంటే సీత చెప్పడం జరిగింది గదా! నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఆ పృథ్వీ, సోనియాతో కలిసి నేను నిఖిల్‌తో మాట్లాడలేకున్నాను. నిఖిల్‌తో మింగిల్ అవ్వలేకున్నాను అని సీత గూడా చెప్పడం జరిగింది. ఈవెన్ థో బిగ్ బాస్ టీమ్ గూడా దే ఆర్ ప్లానింగ్ టు డూ పృథ్వీకి, విష్ణుప్రియకి మంచి లవ్ ట్రాక్ తీసుకొచ్చి ఆడియన్స్‌లో గూడా మంచి క్రేజ్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ వాళ్ళ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుందంటే ఒక లవ్ ట్రాక్ తీసుకొస్తే బావుంటుంది అనే విధంగా ఆలోచన వస్తదనమాట. సో, అందుకు తగ్గట్టు విష్ణుప్రియని అండ్ పృథ్వీని గూడా ఆ ట్రాక్‌లోకి తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బిగ్ బాస్‌లో అయితే కనెక్ట్ అయింది. బట్ ఆడియన్స్‌లో కనెక్ట్ అవుతుందా లేదా అనేది మనకే తెలియాలి. అండ్ ఇంకా నెక్స్ట్ సేవింగ్‌లోకెళ్తే నెక్స్ట్ ఇంకా ఒకరిని సేవ్ చేయాలంటే ప్రేరణ సేవ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకొక చిన్న గేమ్ పెడతారు. ఆ గేమ్ ఏంటంటే అక్కడున్న హౌస్‌మేట్స్‌లో ఒకరు ఒక చీటీ తీయాలి. చీటీ తీసి ఆ చీటీ లైక్ ఎవరైనా టాక్సిక్కా లేకపోతే ఎవరైనా ఫన్నీ అండ్ ఎవరైనా ఆ హౌస్‌మేట్స్‌లో ఉన్న వాళ్ళలో ఎవరికి ఆ క్లిప్ అయితే సూట్ అవుతుందో వాళ్ళకి తల మీద ఇలా పెట్టాలనమాట. అండ్ ఇంకా ఫస్ట్ పేరే సోనియా వస్తది. ప్రేరణ వస్తది. ప్రేరణ వచ్చి చీటీ తీయగానే సోనియా పేరొస్తది. టాక్సిక్ అని. నిజంగా కరెక్ట్‌గా వచ్చిందనమాట. ప్రేరణ తీసుకెళ్ళి సోనియా నెత్తి మీద పెడతది. ఆల్రెడీ పాపం కృంగి కృషించిపోయిన సోనియా మళ్ళీ అది అనగానే బిక్క మొహం వేసుకొని పాపం ఏడుపు మొహం కక్కలేక మింగలేక పాపం బాధతో సోనియా అయితే ఫుల్లు ఏడుపొచ్చేస్తది. అండ్ ఇంకా ప్రేరణ గూడా ఇట్లా టాక్సిక్ అని జెప్పేస్తది. ఇంకా అలానే హౌస్‌మేట్స్ అందరూ ఒక్కొక్కసారి వచ్చేసి చీటీలు తీసి అండ్ ఎవరికి సంబంధించిన ఆ చీటీ వాళ్ళకి పెట్టేసి వాళ్ళ నెత్తి మీద చేయబెట్టి అక్కడికి ఆ గేమ్ ఓవర్ అయిపోతది. సోనియా, ఆదిత్య అండ్ మణికంఠ ఉంటారనమాట. సో, మణికంఠని సెపరేట్ చేసేసి ఆదిత్య అండ్ సోనియాని ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళి అండ్ అక్కడ ఒక గాజు బాటిల్ లాంటిది పెట్టి అందులో బలూన్ ఉంటది. ఏది ప్రెస్ చేస్తే రెడ్ వచ్చిన వాళ్ళు అన్‌సేఫ్, గ్రీన్ వచ్చిన వాళ్ళు సేఫ్ అనమాట. ఫైనల్‌గా అయితే మనకు తెలిసిందే ఆదిత్య సేవ్ అయిపోతాడు. అండ్ సోనియాకి అర్థమైపోతది. ఇంక నేనేనా ఎళ్ళిపోయేది బయటకి అని ఆమెకు అర్థమైపోతదనమాట. ఇంకా నెక్స్ట్ ఆడియన్స్ ఆడియన్స్ ఓట్ల ప్రకారం అయితే సోనియా బయటికి రావాలి. అండ్ నాగ్ సార్ వచ్చేసి హౌస్‌మేట్స్‌ని అడుగుతారు. మణికంఠ వర్సెస్ సోనియా అన్నమాట. లాస్ట్‌లో నిన్న మనం మాట్లాడుకున్నట్టు నేను చెప్పాను గదా! సోనియా బయటకొచ్చేస్తది. లాస్ట్‌లో మణికంఠ అండ్ సోనియాకే వీళ్ళిద్దరి మధ్యలో హోరాహోరీగా ఉంటదని హౌస్‌మేట్స్ అందరూ దాదాపు ఒక ముగ్గురు తప్ప ముగ్గురు ఎవరంటే నిఖిల్, పృథ్వీ అండ్ నైనిక వీళ్ళు ముగ్గురు సోనియాకి ఓటేస్తారు. మిగతా హౌస్‌మేట్స్ అందరూ మణికంఠకి ఓట్స్ ఏస్తారు. ఓవరాల్ ఓట్స్ అన్నీ అంటే హౌస్‌మేట్స్‌లో గావచ్చు, బయట జనాల్లో గావచ్చు, ఎక్కువొచ్చిన ఓట్లు ఎవరికంటే మణికంఠకి గాబట్టి అండ్ మణికంఠని సేవ్ జేసి సోనియా ఎలిమినేటెడ్ అని ఫైనల్‌గా ఆడియన్స్‌కైతే ఒక శుభవార్త చెప్తాడనమాట నాగ్ సార్. ఇంకా నెక్స్ట్ సోనియా బయటకొస్తది. సోనియా బయటకి రాగానే ఇంకా పృథ్వీ బయటకి
జస్ట్ సోనియా ఎలిమినేటెడ్ అనగానే పృథ్వీ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ కనెక్టెడ్ కాబట్టి ఆల్మోస్ట్ ఆ బాధ అనేది ఉంటది. ఎందుకంటే 3 వీక్స్ ఇన్ని వీక్స్ ట్రావెల్ చేసింది కాబట్టి. అండ్ ఇంకా నిఖిల్ ఓర్చుకుంటా ఉంటాడు. ఏడుపు మొఖం ఉంటది గానీ ఏడవడనమాట. సో బయటకొచ్చి ఇంకా ఒక్కొక్కరికి ఒక చిన్న గేమ్ అదే సాంప్రదాయబద్ధంగా బయటికి పంపడం అంటారు కదా! 'బిగ్ బాస్' భాషలో మనం మాట్లాడుకుంటే. అలా సాంప్రదాయబద్ధంగా బయటికి పంపే దాంట్లో ఒక గేమ్ ఇస్తారనమాట. రొట్టె ఎవరు కొన్ని ఫుడ్స్ పెట్టేసి, ఆ ఫుడ్స్ ఎవరికి సంబంధించినవి అనేటివి వాళ్ళకి చెప్పాలనమాట. సో ఇంకా సోనియా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంకితం చేస్తది. అండ్ నిఖిల్‌కి రాగానే నిఖిల్ ఫుల్ ఏడ్చేస్తాడు. కెమెరాకి అటువైపు తిరిగేసి సోనియా ఎళ్ళిపోతుందా అని చెప్పేసి ఫుల్ ఏడుస్తాడనమాట. ఇక్కడ గూడా విష్ణుప్రియ, అంటే పృథ్వీ లవ్ ట్రాక్ ఎట్లుంటదంటే విష్ణుప్రియ "అరే! హి ఈజ్ సో ఎమోషనల్ రే నాలాగే" అంటది విష్ణుప్రియ. ఎందుకంటే లవ్ ట్రాక్ నడవాలి గాబట్టి అట్లా విష్ణుప్రియ అక్కడ అంటదనమాట. ఇంకా నిఖిల్ విషయానికొస్తే నిఖిల్ ఫుల్ ఏడ్చేస్తాడు. అండ్ సోనియా గూడా ఫుల్ ఏడుస్తది. ఈవెన్ దో జనాలకైతే ముందే తెలుసు సోనియా బయటకొస్తదని మనం నిన్న మాట్లాడుకున్నట్టు. బట్ సోనియాకి తెలీదు గాబట్టి సోనియా ఫేస్ అంతా ఒక డైనమాలో ఉందనమాట. అరే! నేనేనా ఎలిమినేట్ అయింది? అదే నేనెందుకయ్యాను? అసలు నేనేం తప్పు చేశాను? ఏంటి? అనేది ఇంకా రియలైజ్ అవ్వలేదు అన్న ఎక్స్‌ప్రెషన్స్ అయితే సోనియాలో కనిపించడం జరిగింది. సో, మొత్తానికైతే శుభప్రదంగా, సాంప్రదాయబద్ధంగా ఆడియన్స్‌కి నచ్చేటట్టు, మీకు, నాకు నచ్చేటట్టు సోనియాని బయటికి పంపించేసారు ఈరోజు. సో, ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ముగిసింది. ఇంక రేపు మండే గురించి మాట్లాడుకుంటే సండే ఫన్‌డే కాకుండా మండే ఫన్‌డేగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే నామినేషన్స్ ఉంటాయి కాబట్టి ఫుల్ ఆఫ్ ఫన్‌తో నడుస్తది. ఇంకా ఆ కొట్లాటలు, గొడవలనేటివి. ఇంక రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనేది మనం వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి ఇండియా నెక్స్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ.